హలో అందరికీ నమస్కారం. జేఈ నీట్ ప్రిపరేషన్ అదొక యజ్ఞం లాంటి కార్యక్రమం. కొంతమంది పిల్లలు ఎంతో శ్రద్ధ పెట్టి సంవత్సరాలు కష్టపడి వేల గంటలు ఇటు కుటుంబాన్ని వదిలి కొంతమంది హాస్టల్లో చదివేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎంగేజ్ అయ్యి ప్రొడక్టివ్గా ఉన్నా లేకపోయినా బిజీగా ఎంగేజ్ అయ్యి ఉండేటువంటి వాళ్ళు గ్రూప్ కొంతమంది ఉంటారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు, అంటే 12th వచ్చిన తర్వాత ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి టైము గోల్డెన్ టైం. సో ఈ టైంలోనే ట్రాన్స్ఫర్మేషన్ ఇటు పాజిటివ్గా లేదా న్యూట్రల్ అయిపోవటం లేదా నెగిటివ్గా అవటం అనేటువంటి జరిగేటువంటి సమయం ఇది. ఆశలతో ఖచ్చితంగా చేయాలనేటువంటి తలంపు ఉన్నప్పటికీ మరలా బౌన్స్ బ్యాక్ అవ్వాలన్నప్పుడు, రివిజన్ టైం వచ్చినప్పుడు పరిస్థితి అనుకూలించకపోవటమో, రావాల్సినటువంటి ఆ ధైర్యం రాకపోవటమో జరిగితే ఈ 5 నెలల్లో జరిగేటువంటి సీరియస్ ప్రయాణం అనుకున్న స్థాయిలో జరగకపోవటంతో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. సో అందుకని ఇక్కడ చాలామందికి ఇటు పేరెంట్స్కి స్టూడెంట్స్కి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎవరికి వాళ్ళకు యూనిక్గా ఉంటాయి, కామన్గా కాకుండా. సో ప్రతి క్వశ్చన్ వ్యాలిడ్ క్వశ్చనే. సో అందుకని పేరెంట్స్కి సంబంధించిన ఉన్నటువంటి సందేహాలు ఏవైతే ఉంటాయో, పేరెంట్స్ ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ ఏదైతే ఉంటుందో, పేరెంట్స్ సపోర్ట్ ఆలోచించాల్సినటువంటి విధానం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ని నేను ఇక్కడ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నా. సో దీంట్లో మొట్టమొదటిగా పేరెంట్స్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, సార్, డిస్పైట్ జాయినింగ్ అ ఫేమస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మై చైల్డ్ హ్యాస్ లాస్ట్ కాన్ఫిడెన్స్, వాట్ షుడ్ వీ డూ నౌ? చాలామంది ఎంత చెప్పినా సరే పెద్ద ఇన్స్టిట్యూట్ అనో ఏదో ర్యాంక్ వచ్చిందనో లేకపోతే వాళ్ళకున్నటువంటి ఫ్రీ మైండ్ సెట్లోనో ఆ కష్టం ఏదో 2 సంవత్సరాలు పడాలి కదా, పడితే ఉపయోగపడుతుందనో కొన్ని ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఎంతో పెద్ద రిజల్ట్ వచ్చిందని అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటాము, రైట్? అయినప్పటికీ మన పిల్లవాడి విషయంలో ఏమవుతుంది అంటే ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది తగ్గిపోయింది. సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఏదో చేస్తున్నాడు, ఆ ఇంట్రెస్ట్తో చేయట్లేదు, ఆ జీల్తో చేయట్లేదు, లేకపోతే జేఈ రాకపోతే ఇంకోటి ఏదైనా చూద్దాంలే అనేటువంటి ఇదితో ఉన్నాడు అన్నప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా వాళ్ళు చేసేటువంటి ప్రయాణం మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నారు. సో కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది అని అనుకునేటప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అని అనుకునేటప్పుడు ఎటువంటి సహకారాన్ని మనం అందించాలి అంటే ఖచ్చితంగా ఈ 5 నెలల్లో కూడా నేను ఇందాక చెప్పినట్టుగా గోల్డెన్ టైం ఆగస్టు డిసెంబర్. సో ఈ సందర్భంలో వాళ్ళ ట్రాక్ మీదకి తీసుకురావాలి, ఆ కాన్ఫిడెన్స్ని మనం ఇన్స్టిల్ చేయాలి, మళ్ళీ బౌన్స్ బ్యాక్ చేయాలి. స్టార్టింగ్ ఎప్పుడైతే జాయిన్ అయినప్పుడు సాధించాలనేటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు తగ్గిపోవడానికి ఉన్నటువంటి కారణాన్ని మనం వెతకాలి. సో అది ఎందువల్ల వస్తుంది? ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నట్లయితే ఫస్ట్ ఇయర్లో కొన్ని టాపిక్ చేయకపోవటం వల్ల, లేదా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మార్కులు రాకపోవటం వల్ల, లేదా వాళ్ళు అనుకున్నప్పటికీ కూడా ఏంటంటే ప్రయత్నం చేయకపోవటం వల్ల, అంటే కష్టంగా అనిపించినప్పుడు వదిలేయటం వల్ల. సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఆ స్టూడెంట్కి సంబంధించినటువంటి రీజన్ ఏదో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ సమయం ఖచ్చితంగా సరిగ్గా ప్లాన్ చేస్తే కరెక్ట్గా సరిపోయేటువంటి సమయం. చాలామంది స్టోరీలు ఈ సమయంలోనే మారింది. సో కాబట్టి ఇక్కడ మనం చూడాల్సినటువంటిది ఏమిటి అంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ వైజ్ మనం చూసినప్పుడు కెమిస్ట్రీలో ఆర్గానిక్ ఎంతవరకు కాన్ఫిడెంట్గా ఉన్నాము, సో అందులో ఏదైనా భయం ఉందా, లేకపోతే అందులో ఏదైనా అన్క్లియర్గా ఉన్నాడా అనేటువంటిది మనం గమనిస్తే ఆ అన్క్లియర్గా ఉన్నటువంటి టాపిక్ని మనం ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి ఒక్కసారి అవసరమైతే కోచింగ్ ఎడిషనల్గా ఇప్పించడము, పోనీ దాని మీద సమయం కేటాయించేటువంటి అవకాశాన్ని మనం కల్పించగలిగినట్లయితే, దాంట్లో కొంత ధైర్యం వాళ్ళకి వచ్చినట్లయితే ఒక చాప్టర్ తర్వాత ఒక చాప్టరు ఖచ్చితంగా వాళ్ళు ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఓవరాల్గా మరల రివిజన్ అంటే రీరీడ్ చేయటం కాదు. రివిజన్ అంటే ఇప్పుడు ఈ టైంలో రివిజన్ అంటే ఇప్పుడు వరకు జరిగినటువంటి గత 14 నెలల నుంచి జరిగినటువంటి జర్నీలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్స్ ఏమిటి, వీక్నెసెస్ ఏమిటి, వీక్నెస్ స్ట్రెంగ్త్ కింద ఏ విధంగా మార్చుకోవాలి. సో వీటిలో
కొన్ని వీక్నెసెస్ని స్ట్రెంత్ కింద మార్చుకుంటే చాలు, మిగిలింది వాళ్ళకు వాళ్ళే అంటే మార్చేటువంటి ప్రయత్నంలో మనం చేయగలిగితే, సహకారం చేయగలిగితే మిగిలిన వాళ్ళకు వాళ్ళే మార్చుకుని వెళ్ళిపోతారు. సో కాకపోతే అతి ముఖ్యమైనటువంటిది విషయం ఏమిటంటే లాస్ట్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది జేఈ లేదా నీట్ లేదా ఇంకొకటి ఆ తర్వాత ఆప్షన్ బి కానీ ఆప్షన్ సి కానీ ఉండేటప్పుడు కూడా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఎఫర్ట్ని ఇవ్వకుండా ఆగిపోతారు. సో కాబట్టి చాలా సీరియస్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఈ సందర్భంలో వాళ్ళకు అనువైనటువంటి టాపిక్స్, అది మెకానిక్స్ కావచ్చు, లేకపోతే ఆర్గానిక్ కావచ్చు, ఇన్ఆర్గానిక్ కావచ్చు, కోఆర్డినేట్ జామెట్రీ కావచ్చు, కాలిక్యులస్ కావచ్చు, ఎక్కడ ఏ టాపిక్లో వీక్గా ఉన్నామనేటువంటిది తెలుసుకునేటువంటి విధంగా వాళ్ళని తయారు చేసి దానిలో 1 or 2కి మనం స్ట్రెంత్ని ఇప్పించగలిగితే, దాన్ని పాజిటివ్గా మార్చగలిగినట్లయితే మీరు భయపడవలసినటువంటి అవసరం ఉండదు. ఆ కాన్ఫిడెన్స్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఖచ్చితంగా మిగిలిన వాటిలో వాళ్ళకు వాళ్ళే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక్కసారి ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. ఇక రెండో క్వశ్చన్ చూద్దాం. మై చైల్డ్ స్టడీస్ అంటిల్ 2 AM ఎవ్రీ డే. ఈజ్ దిస్ రియల్లీ హార్డ్ వర్క్ ఆర్ ఇస్ సంథింగ్ గోయింగ్ రాంగ్? సో ఒక స్టూడెంట్ ప్రతిరోజు 2 వరకు చదువుతున్నాడు అంటే మనం ఇక్కడ గమనించాల్సినటువంటి 2 ముఖ్యమైనటువంటి విషయాలు. సో మిగిలిన సమయం అంటే డే టైంలో ప్రొడక్టివిటీ ఎంత ఉంది అనేటువంటిది ఒకటి ఇంపార్టెంట్. ఒకవేళ 2 వరకు చదివినటువంటి పిల్లవాడు నెక్స్ట్ డేకి వచ్చేటప్పటికి ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేస్తున్నాడు అనేటువంటిది మరొక అతి ముఖ్యమైనటువంటి అంశం మనం చూడాల్సినటువంటివి. చదవటానికి చేస్తున్నటువంటి అంటే ఆ కారకాలు ఏమిటి, ఆ రీజన్స్ ఏమిటి అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి విషయం. ఒక స్టూడెంట్ 10 గంటల వరకు అంటే వేస్ట్ చేసి టైం, లేకపోతే 10 వరకు కామ్గా ఉండి 10కి చదివి 2 వరకు చదివితే ఇది పూర్తిగా అంటే 100% ఇది అవాయిడ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అతను 10-11 గంటలకి బుక్స్ మూసి పడుకోవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఇటు హెల్త్ విషయంలో కానివ్వండి, రేపొద్దుట ప్రొడక్టివిటీ విషయంలో కానివ్వండి, ఎఫిషియెంట్గా చదవటం అర్థం చేసుకునేటువంటి విషయంలో కానివ్వండి అతి ముఖ్యమైనటువంటి విషయం. సో 2 వరకు చదవటం లేదా ఆన్లైన్లో వీడియో చూస్తూ చదవటం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నో సెకండ్ థాట్. ఒకవేళ అతను సీరియస్గా చేస్తున్నాడు అని అనుకునేటప్పుడు అతను ఏమిటంటే పాజిటివ్ వేలో సో దాని ఇంపార్టెన్స్ని చెప్పి అది అంతకన్నా ముందే 10-11 గంటలకు ముందే అతని యొక్క డేని షెడ్యూల్ చేసుకుని దాంట్లో ప్రొడక్టివిటీని పెంచేటువంటి విధంగా ఎటువంటి సహకారాన్ని మనం అందించాలో, ఎటువంటి సహాయాన్ని మనం అందించాలో అది మాత్రమే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తిగా అవాయిడ్ చేయాల్సినటువంటి అంశం నో సెకండ్ థాట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే, సార్ ఆర్ దీస్ 5 months ఫ్రమ్ ఆగస్ట్ టు డిసెంబర్ రియల్లీ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ జేఈ నీట్ సక్సెస్? అబ్సల్యూట్లీ ఈ 5 నెలలు కూడా నా మాటల్లో గోల్డెన్ టైం. ఈ 5 నెలల్లో పిల్లలు వాళ్ళ శక్తిని, వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతలని, బలాల్ని అర్థం చేసుకొని ఏ రోజుకి ఆ రోజు ఆ పాజిటివిటీని పెంచుకునేటువంటి విధంగా, ఆ మార్పుని తెచ్చుకునేటువంటి విధంగా వీళ్ళని ట్రైన్ చేయటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏ సక్సెస్ స్టోరీనైనా మీరు తీసుకోండి, వాళ్ళతో మాట్లాడండి. ఈ 5 నెలల్లో వాళ్ళు చేసినటువంటి జర్నీ ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి ఉంటుంది. నేను అందుకే 100 మంది పిల్లల యొక్క జర్నీస్ని న్యూట్రల్గా ప్రేమతో, గౌరవంతో విన్న తర్వాత ఈ 5 నెలల్లో కీలకంగా ఉండాల్సినటువంటి అంశాలు ఏమిటి అనేటువంటిది మాత్రం ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నా. సో వాళ్ళలో ఏదైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో, అంటే ఫస్ట్ ఇయర్లో కొన్ని టాపిక్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ అప్పుడు పెట్టకపోవటం వల్ల, అప్పుడు అర్థం చేసుకోకపోవటం వల్ల, ఒక తెలియనటువంటి భయం ఏదైతే కొన్ని టాపిక్స్లో ఉన్నాయో వీటిని, అలాగే ఇప్పుడు 12th సంబంధించి ఆ రెండింటికి బ్యారియర్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి టాపిక్స్లో దీనంతటికన్నా ముఖ్యంగా హై వెయిటేజ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, మోర్ కనెక్టెడ్ హై వెయిటేజ్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో ఇమీడియట్గా వాళ్ళకి కాన్ఫిడెన్స్ని పెంచేటువంటి విధంగా, వాళ్ళకు వాళ్ళు అర్థం చేసుకుని ఆ సెల్ఫ్ లెర్నింగ్ చేసేటువంటి విధంగా, ఆ సెల్ఫ్ లెర్న్ చేయటానికి కావలసినటువంటి ఇన్పుట్స్ని కొంచెం
వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ట్రాన్స్ఫర్మేషన్ వేరే ఉంటుంది. నా కళ్ళ ముందే అనేక స్టోరీస్ ట్రాన్స్ఫార్మ్ అయినటువంటివి ఈ 5 నెలల్లోనే. కానీ ప్రాక్టికల్ ఇబ్బంది ఏమిటి అంటే రివిజన్ మొదలవుతుంది, అప్పుడు ఎంతో బాగా చేసేద్దాం అనుకునేటువంటి పిల్లలు ఉంటారు. కానీ మొదలైన తర్వాత ఏమవుతుందంటే నిన్నటి వరకు జరిగిన కన్నా దారుణంగా ఇక్కడ పరిస్థితులు ఉంటాయి. ఎందుకు అంటే అక్కడ ఇంకా ఒక వారం రోజుల పాటు ఒక చాప్టర్ చదివితే 10 రోజులు చదవాల్సినటువంటిది 2 వారాలు చదవాల్సింది ఒక వారంలో చదివితే అక్కడ ఇప్పుడు ఆ వారంలో చదివినటువంటి చాప్టరు ఇక్కడ ఒక రోజులోనో 2 రోజుల్లోనే కంప్లీట్ చేసుకుంటూ సిలబస్లు వెళ్ళిపోతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఎగ్జామ్స్ నడుస్తూ ఉంటాయి. సో అసలు ఇదివరకే కాన్ఫిడెన్స్ లేకుండా, దాని మీద ఒక ధైర్యం లేకుండా, క్లారిటీ లేకుండా ఉన్నటువంటి టాపిక్ ఒక వారం రోజులు అవసరమైతే అతను చేసుకోవటానికి ఇక్కడ ఒక రోజులో వెళ్ళిపోతే ఇప్పుడు ఏ విధంగా అర్థం చేసుకుంటాడు ఆ పిల్లవాడు? సో ఇది ప్రాక్టికల్గా వచ్చేటువంటి ఇబ్బంది. మరి అలాగనే ఒక్కొక్క దానికి ఇంత టైం ఇవ్వటానికి అవకాశం ఉంటుందా? ఉండదు. అది మరొక ముఖ్యమైనటువంటి విషయం. సో దానిలోనే భాగంగా ఏమిటంటే ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదైతే ఉంటాయో, మోర్ కనెక్టింగ్ ఉన్నటువంటి టాపిక్స్, మోర్ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుతున్నప్పుడు వీటిలో కొంత వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ చూస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎంతవరకు మనం స్ట్రెంత్తో ఉన్నాము, 8 నుంచి 11 క్వశ్చన్స్ జేఈఈ మెయిన్స్లో వస్తాయని అనుకున్నట్లయితే మరి ఎన్ని మనం కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మొదటి విషయం. అలాగే మ్యాథమెటిక్స్ చూస్తే కాలిక్యులస్ అనో, కోఆర్డినేట్ జామెట్రీ అనో, ప్రాబబిలిటీ, వెక్టార్ ఆల్జీబ్రానో, ఇలా కొన్ని టాపిక్స్ని ఓవరాల్గా దాని మీద కమాండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మెకానిక్స్ అనో, ఎలక్ట్రిసిటీ అని ఫిజిక్స్లో, సో వీటికి సంబంధించినటువంటివి. సో వీటిని ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ రైట్ వేలో, షార్ట్ టైంలో, మోస్ట్ ఎఫెక్టివ్ వేలో ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఉంటే ఇది ఖచ్చితంగా ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనకుండా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఉంటుంది. మరి అది ఇన్స్టిట్యూట్లో జరుగుతుందంటే 100% జరగదు. దీనికి ఒక అడిషనల్ సపోర్ట్ తీసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి హెల్ప్ కావాలన్నట్లయితే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, సార్ వీ హ్యావ్ ఆల్రెడీ పెయిడ్ 4 to 5 lakhs టు ఎ టాప్ కోచింగ్ ఇన్స్టిట్యూట్, వై ఈజ్ మై చైల్డ్ పర్ఫార్మెన్స్ స్టిల్ నాట్ ఇంప్రూవింగ్? సో ఈ టాప్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అని మీరు అనుకున్నారు, మీ అబ్బాయిని టాప్ చేసేటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ కాదు అనేటువంటి దాన్ని విస్మరించారు. అది మనం చేసినటువంటి తప్పు, రైట్? సో ఇక్కడ ఏమిటంటే ఆ పేరు చూసి మనం వెళ్ళాం, అవన్నీ పక్కన పెట్టేసాక అయిపోయింది, దాని గురించి మనం చేయాల్సినటువంటిది లేదు. ఎందుకంటే ఇక్కడ ఏమిటంటే వాళ్ళకి ఏంటంటే ఆ టాప్ ఇన్స్టిట్యూట్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఆ 10 మంది కావాలి. ఆ 10 మందిలో మీ అబ్బాయి ఉంటే కొంత హెల్ప్ అవుతుంది, లేదు అంటే వాళ్ళకి అవసరం లేదు. ఇది మాత్రం సత్యం, రైట్? సో ఏదేమైనప్పటికీ ఏమిటంటే ప్రతి పిల్లవాడికి తన జర్నీ ఇంపార్టెంట్, ప్రతి పేరెంట్కి తన పిల్లవాడు ఇంపార్టెంట్. సో దానికి ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఈ 5 నెలల్లో అతనిలో కాన్ఫిడెన్స్ తీసుకొచ్చి ఆ కాన్ఫిడెన్స్ని, ఆ ఇంట్రెస్ట్ని తీసుకురావడానికి ఏం చేయాలనేది మాత్రమే మనం ఆలోచించాల్సినటువంటి విషయం. దీన్ని ఏదో జరుగుతుందని 12th వరకు ఉన్నా ఇప్పుడు ఇక్కడ రెస్పాండ్ అవ్వకపోయినా, లేదా దీని గురించి ఎక్కువ బాధపడిన ఇప్పుడు ఉపయోగం లేదు. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ క్షణం ఈ 5 నెలల్లో మనం ఏ విధమైనటువంటి హెల్ప్ మనం పిల్లలకి చేయాలి అనేటువంటిది మాత్రమే ఆలోచించండి. ఆ ఆలోచనలో ఏదైనా హెల్ప్ కావాలన్నట్లయితే మా దగ్గరికి రావచ్చు. నెక్స్ట్, హౌ కెన్ ఐ నౌ వెదర్ మై చైల్డ్ ఈజ్ జెన్యున్లీ ప్రిపేరింగ్ ఫర్ జేఈఈ నీట్ ఆర్ జస్ట్ సేయింగ్ బిజీ వితౌట్ మేకింగ్ ఎ రియల్ ప్రోగ్రెస్? సో కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా రియల్ ప్రోగ్రెస్ అనేటువంటిది మార్క్స్లో కనిపించదు. దురదృష్టం ఏమిటంటే మనం మార్క్స్ మాత్రమే చూసి మార్క్స్ పెరిగినప్పుడు మాత్రమే రియల్ ప్రోగ్రెస్ అనుకుంటాం. కానీ ప్రోగ్రెస్ అనేటువంటిది వాళ్ళ ఇంట్రెస్ట్ లెవెల్లో కానివ్వండి, వాళ్ళు అర్థం చేసుకునేటువంటి విధానంలో కానివ్వండి, వాళ్ళు స్పెండ్ చేసేటువంటి టైం విషయంలో కానివ్వండి, క్వాలిటీ ఆఫ్ టైం విషయంలో కానివ్వండి, వాళ్ళు ప్రజెంట్ చేసేటువంటి విధానంలో కానివ్వండి, లేదా వాళ్ళు షేర్ చేసేటువంటి విధానంలో కానివ్వండి, వీటిలో పాజిటివిటీ పెరుగుతూ పోతున్నప్పుడు మార్క్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఈరోజు కనిపించకపోయినా రేపు కనిపిస్తాయి. సో వీటిలో అంటే ఆ డిగ్రీ ఆఫ్ ఫోకస్, డిగ్రీ ఆఫ్ అటెన్షన్, వాళ్ళు స్ట్రక్చర్డ్గా అంటే కాన్ఫిడెంట్గా వాళ్ళు చేసుకునేటువంటిది, భయం లేకుండా కాన్ఫిడెంట్గా వాళ్ళ ప్రయాణం వాళ్ళు చేసుకుంటూ ఎక్కడికక్కడ
ఆ పాజిటివ్ ధోరణిలో వాళ్ళకు ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే, ఏ రోజుకి ఆ రోజు ప్రిపేర్ అవుతూ ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే, మార్క్స్ అనేటువంటివి ఈరోజు మార్క్స్ పరంగా ప్రోగ్రెస్ కనిపించకపోయినా వాళ్ళు అల్టిమేట్గా విజేతలు అవుతారు. సో కాబట్టి ఓన్లీ మార్క్స్ మాత్రమే చూసి మార్క్స్ మాత్రం పెరగట్లేదు కాబట్టి వీళ్ళకి ప్రోగ్రెస్ లేదని అనుకోవద్దు. సో ఈ మొదటి చెప్పిన విషయాల్లో వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు, ముందుకు వెళ్తున్నారు అనుకునేటప్పుడు మనం అక్కడ సపోర్ట్ అందించగలిగితే రియల్ ప్రోగ్రెస్ మీరు అనుకున్నటువంటి మార్కులు, ర్యాంకుల విషయంలో ఖచ్చితంగా రేపటి రోజున వస్తుంది. సో కాబట్టి వాళ్ళు చేసే విధానంలో వాళ్ళకి ఆ విధానం మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, ఆ విషయంలో మీరు ఆలోచించి ఆ విధంగా ప్రోగ్రెస్ జరుగుతుందా లేదా అనేది చూడండి. సో ఇది పేరెంట్స్కి సంబంధించి రకరకాల క్వశ్చన్స్ మన దగ్గరికి వచ్చేటువంటి పేరెంట్స్ విషయంలో, చాలా మనతో మాట్లాడేటువంటి పేరెంట్స్ విషయంలో సహజంగా వచ్చేటువంటి క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్. సో వీటికి సంబంధించి రైట్, సో నేను మీకు చెప్పేటువంటి సలహాలు ఇది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం హై వెయిటేజ్ చాప్టర్స్, ఏదైతే హై వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయో, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఆర్గానిక్ కానివ్వండి, లేదా కాలిక్యులస్ కానివ్వండి, వెక్టార్ ఆల్జిబ్రా కానివ్వండి, లేదా మెకానిక్స్ కానివ్వండి, ఆ పర్టికులర్ టాపిక్స్ మీద అంటే వాళ్ళు అర్థం చేసుకుని నాకు ఎక్కడ అవసరం ఉంది, సహకారం అవసరం ఉంది అనేటువంటి విషయంలో ఆ పర్టికులర్ టాపిక్స్ సంబంధించి మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నట్లయితే మన లెక్చరర్స్ ఉంటారు. 25 to 30 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. పెద్ద పెద్ద ర్యాంకులు ఏదైతే అంటే టాప్ ర్యాంక్స్, ఆల్ ఇండియా సింగిల్ డిజిట్ ర్యాంక్స్, 2 డిజిట్ ర్యాంక్స్తో డీల్ చేసినటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు. సో వాళ్ళ ద్వారా మీకు ఈ క్లాసెస్ ఇప్పించడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు. సో తర్వాత వీడియోలో స్టూడెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, దాన్ని ఏ విధంగా అడ్రస్ చేయాలి, ఏ విధంగా ఆలోచించాలి అనేటువంటిది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం.